హైదరాబాద్ లో వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రంగంలో దిగిన జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇక పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందానగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కుమ్మేస్తుంది. నగరంలోని మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. రంగంలో దిగిన జిహెచ్ఎంసీ, మాన్సూన్, హైడ్రా సిబ్బంది వాటర్ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. పీక్ అవర్స్ కావడంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజిత లైవ్ ద్వారా అందిస్తారు. రజిత. ఎస్ రాజేంద్ర, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కూడా కాస్త ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం కాస్త సాయంత్రం అయ్యేసరికి కుండపోత వర్షంగా మారింది. నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల అటు ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు దిల్సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పుడు అంటే సాయంత్రం వేళ పీక్ అవర్స్ లో అయితే ఈ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ కుండపోత వర్షంతో రోడ్లపైన భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. పంజాగుట్ట ప్రాంతంలో అయితే చూడొచ్చు, వాహనాలు కదలలేని పరిస్థితి అయితే ఏర్పడింది. మోకాల లోతు నీరు వరకు కూడా రోడ్డు పైన చేరడంతో కూడా వాహనదారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆఫీసుల నుండి ఇళ్లలోకి వచ్చేటువంటి సమయం కావడంతో కూడా ఒక్కసారిగా రోడ్ల పైనకి వాహనాలన్నీ రావడము, కుండపోత వరద వర్షం కురవడంతో కూడా ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ భిన్న వాతావరణ పరిస్థితి గత కొన్ని రోజులుగా అయితే హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వాతావరణము, ఆ తర్వాత సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, అయితే భారీగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ భూమి మీద ఉన్న ఆవిరంతా ఈ ఉష్ణోగ్రతలకి ఆవిరయ్యి అవి క్యుములోనింబస్ మేఘాలుగా ఏర్పడి అయితే వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ వర్షాలు మరో 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా సిబ్బంది, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాటర్ లాగిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 144 వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ నీటిని అంతా తరలించే విధంగా
విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది కూడా వాహనదారులకు ప్రత్యామ్నాయ దారులను ఏ రోడ్లలో అయితే నీరు నిలిచిపోయిందో ఆ రోడ్ల నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పంపించే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, ఒక్కసారిగా కుండపోత వర్షం కురియడంతో జల దిగ్బంధంగా మారిపోయింది హైదరాబాద్ మహానగరం అంతా కూడా. రోడ్లపైన భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. పలు చోట్ల కూడా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ అధికారులు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. అవసరం మేరకు బయటికి వెళ్ళాలి, అవసరం ఉంటేనే బయటికి రావాలి. హైదరాబాద్ నగర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మరో 3 గంటల పాటు కూడా భారీ వర్షం కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ భారీ వర్షం నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ ఏరియా అంటే హైదరాబాద్, ఇటు రంగారెడ్డి, ఇటు మేల్చేల్, మల్కాజ్గిరికి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. మొత్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత వర్షంతో అయితే అతలాకుతలం అవుతున్నారు ప్రజలంతా అని చెప్పొచ్చు. అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి చేరడంతో ఇటు వాహనదారులకు, ఇటు ఎవరైతే నగరవాసులు బయటకు వెళ్లాలనుకుంటారో వారు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవసరం మేరకే ప్రజలంతా బయటికి రావాలని కూడా వారికి సూచనలు చేస్తున్నారు. రాజేంద్ర, అంటే భారీ వర్షం నేపథ్యంలో ఇప్పుడు పీక్ అవర్స్ కావడం, ఇప్పుడే అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రెగ్యులర్గా మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో భారీ వర్షం నేపథ్యంలో ఇంకా ట్రాఫిక్ మరింత పెరిగే నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి? కానీ ఎస్ రాజేంద్ర, ఇప్పుడు ఏదైతే ఐటీ కారిడార్ ఉందో హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. దీంతో పాటు పంజాగుట్ట ఇటు ఏవైతే పీక్ అవర్స్ కావడంతో కూడా ఇక్కడ కూడా భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అంటే ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో, అది కూడా సాయంత్రం సమయంలో ఆఫీసుల నుండి అందరూ బయలుదేరి ఇండ్లలోకి వెళ్లేటువంటి సమయంలో వర్షం కురవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. రోడ్లపైన భారీగా వాహనాలు నిలిచిపోయి గంటల సమయం రోడ్డుపైనే వేచి ఉండవలసినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు కూడా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండి ఏవైతే అంటే ఈ రోడ్లపైన ఎక్కడైతే నీరు నిలిచిపోయిందో, భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోందో ఆ రోడ్లపై నుంచి కూడా వాహనాలను తరలించే విధంగా, అంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులను ఇండ్లలోకి చేర్చే విధంగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే రోడ్లపైన భారీ ఎత్తున నీరు నిలిచిపోతుందో అక్కడ ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ వాహనదారులను కావచ్చు, ఇటు ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటారో వారికి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని ఇండ్లకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే దసరా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు అయితే లేరు, కానీ ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్, ఇటు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వీరంతా కూడా ఇండ్లలోకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులను పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారిని అందరినీ సురక్షితంగా ఇండ్లలోకి చేర్చే విధంగా అయితే ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయితే వారిని ఇంటికి పంపించే విధంగా, ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా అయితే ఇక్కడ అధికారులంతా విధుల్లో ఉండి అయితే చర్యలు తీసుకుంటున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ రజిత. మొత్తంగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వెదర్ ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. మరో 4 గంటల పాటు వర్షం కురిసిన అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క పీక్ అవర్స్ కావడంతో రోడ్లన్నీ ఒక పక్క నీరుతో నిండిపోయిన నేపథ్యంలోనే మరోపక్క ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాటర్ని క్లియర్ చేస్తూనే ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు అధికారులు. భారీ వర్షం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేపథ్యంలో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అబ్దుల్లాపూర్ మేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లోని వర్షపు నీరు భారీగా రోడ్లపైకి చేరుకుంది.
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మేఘామృతమైంది. మధ్యాహ్నం వరకు ఎండతో పొడిగా కనిపించిన వెదర్ ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎల్బీ నగర్, హైత్ నగర్, దిల్సుఖ్ నగర్, చందనగర్, ఫిలిం నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలో మెయిన్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.